నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్ర ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం అయితే లివర్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు దానికి కారణాలు ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఆయుర్వేదంలో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ లివర్ సమస్యని అసలు ఎంత తీవ్రంగా తీసుకోవచ్చు అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది చాలా మందికి తెలియదు 90% డిసీజ్ లివర్ నుంచి వస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు ఓకే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఒక లివర్ వల్లనే వస్తుందన్న అవగాహన చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు అసలు దాని మీద అవేర్నెస్ కూడా లేదు ఓకే సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి పట్టుకుంటే క్యాన్సర్ వరకు కూడా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అంతా మెటబాలిజం సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఓకే మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఒక లివర్ మీదనే ఆధారపడి ఉంటుంది ఓకే ఓకే అంటే మనం అనుకుంటే నా లివర్ టెస్ట్ చేసుకుని నా లివర్ బాగానే ఉంది మీరు లివర్ అని ఎలా చెప్తారని అంటారు ఓకే ఆకలి ఎక్కువైనా ప్రాబ్లమే ఆకలి తక్కువైనా ప్రాబ్లమే కోపం వచ్చిన ప్రాబ్లమే కోపం రాకున్నా ప్రాబ్లమే చిరాకు వచ్చిన ప్రాబ్లం చిరాకు రాకున్నా ప్రాబ్లమే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అన్నీ కూడా లివర్కి సంబంధించిన విషయాలే ఉంటాయి ఓకే సార్ ఎందుకు అంటే ఈ రోజుల్లో ప్రతి డిసీజ్ రావడానికి రూట్ కాస్ ఏంది అని అంటే డైజెషన్ సిస్టమ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి లివరే కారణమవుతుంది డైజెషన్ బాగైతే హార్మోన్ బ్యాలెన్స్ ఉంటుంది డైజెషన్ సిస్టమ్ బాగాలేదంటే షుగర్ బాగుంటుంది డైజెషన్ సిస్టమ్ బాగాలేదనుకోండి షుగర్ అబ్నార్మల్ షుగర్ రావడానికి కారణం డైజెషన్ వల్లనే ఓకే కాబట్టి రూట్ కాస్లో మనం ఏమనుకుంటాం ప్యాంక్రియస్ బాగుంటే షుగర్ లెవెల్స్ బాగుందని అనుకుంటాం మరి డైజెషన్ ఎవరు చేయాలి ఎంజైమ్స్ అన్ని మనం తిన్న అంతా ఉన్న ఫుడ్ అంతా ఎంజైమ్స్ ఎవరు రిలీజ్ చేయాలి గాల్ బ్లాడర్ రిలీజ్ చేస్తుంది ఈరోజు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే గాల్ బ్లాడరే తీసేస్తున్నారు ఇంటర్నల్ ఆర్గన్స్ తీసే రైట్స్ ఎవరికి ఉందండి అసలు స్టోన్స్ వస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తే కిడ్నీ తీసి పడేయట్లేదు అంటే ప్రతిదానికి సొల్యూషన్ లేదు అనుకోవడం తప్పు నిన్నగాక మొన్న వచ్చిన సిస్టమ్ని పాతకాలం సిస్టమ్ తప్పెలా పడతారు పాత బంగారం ఉందండి కొత్త బంగారం ఉంది ఏది కొంటారు మీరు పాతదే ఎందుకు తక్కువలో మరి వచ్చింది వైద్యం మాత్రం ఎందుకు పాతది తీసుకోవట్లేదు వైద్యానికి వచ్చేసరికి కొత్తది ఎందుకు కావాలి ఎందుకు ఎక్కడ పోతుంది అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంచెం మెరుగైన ట్రీట్మెంట్ దొరుకుద్దేమో అని ఒక చిన్న ఆశ ఓకే టెక్నాలజీ పెరిగింది కదా మీ మెమొరీ పవర్కి ఒక చిన్న టెస్ట్ ఓకే అంటే నాకు తెలిసి మీ ఏజ్ చిన్నదేమో కాబట్టి ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి ల్యాండ్ ఫోన్స్ ఉన్నప్పుడు మీకు ఎన్ని నంబర్లు నోటెడ్గా ఉండేవి ఒక మహా అంటే ఒక 5-6 అంతే 5-6 కూడా కష్టమే మీ కాలంలో ల్యాండ్ ఫోన్స్ లేవు అంటే నాకు తెలిసి మొబైల్స్ వచ్చేసినాయి మీ ఏజ్కి ఒక 40 దాటిన వాళ్ళని అడగండి దాదాపు ల్యాండ్ ఫోన్స్ వాడిన వాళ్ళందరికీ మినిమం ఒక 30-40 నంబర్స్ నోటెడ్గా ఉండేది అంటే మన మెమొరీ పవర్ ఎంత ఉండేది ఇప్పుడు చెప్పండి మీ ఇంటి నెంబర్ ఎంత మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయి ఎన్ని ఫోన్లు ఉన్నాయి వాటి నంబర్లు చెప్పండి టక చూద్దాం టెక్నాలజీ కదా నేమ్ సేవ్ చేసుకున్నాను సార్ టెక్నాలజీ పెరిగినప్పుడు నంబర్లు గుర్తు పెట్టుకోవడం ప్రాబ్లం ఇది చెప్పండి అయితే పెరిగింది కాబట్టి ఆ బాధ్యతను టెక్నాలజీకి అప్పగించేసాము నేమ్స్ ఒకటి సేవ్ చేసేసుకున్నాం ప్రతిదీ డిపెండ్ అవుతే మీ హెల్త్ విషయానికి వచ్చేసరికి కూడా మీరు ప్రతిదీ కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు హాస్పిటల్స్ టాబ్లెట్లు ఆపరేషన్లు ఇవే టెక్నాలజీ కూడా రీసెంట్గానే వచ్చింది హాస్పిటల్స్ కూడా రీసెంట్గానే వచ్చినాయి అంతకుముందున్న కాలం ఏది అంతకుముందున్న వైద్య విధానం ఏది అంతకుముందున్న విలువలు ఏంది అసలు భారతీయ సంస్కృతి ఏంది అసలు సనాతన ధర్మంలో ఆయుర్వేదకున్న విలువ ఏంటి ఓకే సార్ మరి ఇప్పుడు ఈ సమస్యకి రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి మరి అంటే ప్రతిదీ కూడా పాయిజన్ అయిపోయింది ఫుడ్ ప్రతి క్రానిక్ డిసీజ్ ఈరోజు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి వన్స్ ఒక్కసారి క్రానిక్ డిసీజ్ వచ్చిందంటే జీవితకాలం టాబ్లెట్స్ వాడాల్సిందే జీవితకాలం అంతా వైద్యం కావాల్సిందే అంటే మన డైజెషన్ సిస్టమ్ ఒక్కటి బ్యాలెన్స్గా పెట్టుకుంటే మెటబాలిజం సిస్టమ్ ఒక్కటిగా బ్యాలెన్స్గా పెట్టుకుంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్న బారిన పడాల్సిన అవసరం లేదు షుగరు బీపీ థైరాయిడ్ వీటికి జీవితకాలం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా లేదండి జీవన విధానాన్ని మార్చుకోండి అంటే సార్ మరి డైజెషన్ ఒక్కటి ఒకవేళ ప్రాపర్గా ఉన్నట్లయితే నెమ్మదిగా మన హెల్త్ దాంతకు అదే ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుందా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది దీనికి మనం ప్రతిదీ ఫుడ్ అంటే ఈ లివర్ అనేది మనము పంచభూతాలతో తీసుకుంటే ఈ లివర్ సమస్యల్ని మనము ఫుడ్ అంటే ఈ చెట్ల నుంచి వచ్చే అన్ని ఆకుకూరలు కానీ కూరగాయలు కానివ్వండి ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకుందాం ఒక చెట్టును కొట్టేస్తే చెట్టు చనిపోయినట్టు కాదు అది కొంచెం మళ్ళీ మంచి చిగురిస్తే ఆ పక్క నుంచి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది సగానికి చెట్టు కొట్టేస్తే ఎట్లయితే మళ్ళీ గ్రోత్ ఎట్లయితే పెరుగుతుందో మన బాడీలో కూడా ఇంటర్నల్గా కూడా మన లివర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఎంత పాడైపోయినా సరే లివర్ ఎంత వయసు వచ్చినా సరే లివర్ పాడైపోయినా
మళ్ళీ రీజనరేట్ అవుతుంది. మన మంచి ఆహార అలవాట్లు కానీ రెగ్యులరైజ్ చేసుకుంటే. అంతే. దానికి కావాల్సింది ఏంటి? ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంచెం పులుపు తగ్గించాలి. ఓకే. లివర్‌కి కొంచెం పులుపు పడదు కాబట్టి పులుపు తగ్గించాలి. లివర్‌కి ఏం కావాలి? బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ప్రాపర్ నిద్ర లేకపోతే కూడా మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా లివర్ దెబ్బతినేదానికి అవకాశం ఎక్కువ. ఈ రోజుల్లో సరైన నిద్ర లేకపోవడం. కరెక్టే సార్. మానసికంగా అంటే శారీరకంగా కష్టపడట్లేదు. మెంటల్‌గా కష్టపడుతున్నాం ఈ రోజుల్లో. అందుకే జిమ్‌కి వెళ్ళమని చెప్తున్నాం. బాడీకి కొంచెం స్ట్రెంత్ రావాలంటే కొంచెం శారీరక ఇది కూడా పెడితే ఆటోమేటిక్‌గా లివర్ అనేది నార్మల్ అవుతుంది. ఓకే. ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఇవన్నీ కూడా లివర్ బాగా అయ్యేదానికే. ఓకే సార్. కాబట్టి ఎప్పుడైతే రూట్ కాస్లో లివర్ బాగుంటుందో 90% డిసీజెస్ కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రూట్ కాస్ని మర్చిపోకండి. పెద్దలు టైంకి తినమని చెప్పారు. ఏ టైంకి తినమని చెప్పారు? ఉదయం 9 నుంచి 10 లోపు, 9 9 లోపే బ్రేక్ఫాస్ట్ 9 అయిపోవాలి. తర్వాత మీ అంటే జనరేషన్ మారింది. మళ్ళీ చెప్తున్నా నేను, జనరేషన్ అంతా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఓకే. రెడీమేడ్ కావాలి ఫుడ్ కూడా. వంట వండుకునే కూడా ఓపిక లేకుండా పోయింది. అవతల వాళ్ళు ఏం చేసి పెడుతున్నారో, ఎలా చేసి పెడుతున్నారో కూడా తెలియదు. అవతల వాళ్ళు మన వాళ్ళు చూడండి, ఇంట్లో పాతకాలంలో స్నానం చేసి కానీ వంట చేసేది కాదు. ఇప్పుడు అలా బెడ్ మించి లేసేసి కిచెన్లోకి వెళ్ళేసి ఫస్ట్ టీ పెట్టుకుంటారు. ఆ టీ తాగాలంటే కూడా ఇంట్లో ఎవరో ఒకరు స్నానం చేసి వాళ్ళు పెడితే ఇంటంతా తాగేది. అంటే మడి కట్టుకొని వంట చేసేది అనమాట. అంత శుభ్రతగా ఉండి, అంత నిష్టగా ఉండి చేసిన వంట పాజిటివ్గా మన బాడీలో పాజిటివ్గా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీతో చేసేవాళ్ళు ఇప్పుడు బయట మార్కెట్లో అంతా హోటల్ బయట ఫుడ్ ఎందుకు తినొద్దంటారు? ఏ ఎనర్జీతో చేస్తారనేది కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి బిజినెస్, అది బిజినెస్ కోసం వంట వండి చేస్తున్నారు. ఇంట్లో బిజినెస్ కోసం చేస్తారా? లేదు. ప్రేమ, హెల్దీగా ఉండాలి, ఒక ప్రేమ భావాలు ఇవన్నీ కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేసే విధానాల ఆలోచనలు కూడా ఇలా చాలా మార్పులు వస్తాయి. నేను తిట్టుకుంటూ వంట చేసి పెడితే ఉప్పు కారం ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది. దాని తర్వాత డైజెషన్ సిస్టమ్ మొత్తం లివర్ అంతా దెబ్బతింటుంది. లివర్ అంతా దెబ్బతింటే ఏమవుతుంది? ఆ ఫుడ్ తిన్నప్పుడు ఇమ్మీడియట్లీ కోపం, చిరాకులు వస్తాయి. ఈ రోజు అంటే కోపం, చిరాకు రావడానికి లివరే కారణం అనమాట. కాబట్టి ఈ ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ అంతా కూడా కోపము, చిరాకులు ఇవన్నీ కూడా ఒక లివర్ వల్ల వచ్చే సమస్యలు. ఒక్కసారి లివర్ గానే సమస్య వచ్చిందంటే బాడీలో నర్వస్ సిస్టము, మజిల్ సిస్టము, టెండన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. పెరుగన్న తిన్నా సరే డైజెషన్ అవ్వదు. కాబట్టి రూట్ కాస్లో మనం మార్చుకోవాలనుకుంటే సాత్విక్ ఫుడ్ ఉంటుంది. మనకు జీవన విధానంలో కొంచెం అయితే సాత్విక్ ఫుడ్ తింటే ఖచ్చితంగా ఒక టైం టు టైం తినగలిగితే ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి లివర్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ మరి ఈ లివర్ సమస్య వచ్చినప్పుడు బేసిక్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి? చాలా మందికి ఇప్పుడు కొంతమంది ఫస్ట్ వచ్చేసి ఒబేసిటీ, బాడీలో ఫ్యాట్ డిపాజిట్ చేసుకుంటుంది. అది ఫ్యాటీ లివర్ అని పేరు మీరు ఈ ఇంగ్లీష్ పేర్లు ఏమైనా పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఆయుర్వేదంలో కూడా కొన్ని రూట్ కాస్ నుంచి చెప్పేది ఏంటంటే డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటే ఫ్యాట్ పెరగరు. కొంతమంది పెద్ద ఒక బిర్యానీ తింటారు కానీ బక్కగా ఉంటారు. కొంతమంది అసలు 2 పుల్కాలు తింటారు, లావు పెరిగిపోతుంటారు. రీజన్ లివరే. మన బాడీలో ఫ్యాట్ పెరగాలన్నా, ఫ్యాట్ తగ్గాలన్నా లివరే కారణం కావాలి. కాబట్టి మన జీర్ణశక్తి బాగుంటేనేమో వెయిట్ పెరగరు, జీర్ణశక్తి బాగాలేదనుకోండి వెయిట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతూ వస్తుంటారు అనమాట. కాబట్టి రూట్ కాస్లో ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, లివర్, డైజెషన్ సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే సాత్విక్ ఫుడ్ అని అంటే జస్ట్ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినండి. ఒక 1 మంత్ మీ బాడీకి ఒక టాస్క్ ఇవ్వండి, ఓన్లీ వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేసుకొని తినండి. ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ చేసుకోండి. కారం కావాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకొని హ్యాపీగా తినండి. చూడండి మీ లివర్ మొత్తం కూడా రీజనరేట్ అవుతుంది. బాడీలో ఎలాంటి క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా అంటే రూట్ కాస్లో ఇంకెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకెక్కడైనా కిడ్నీలో కానివ్వండి, ఇంకెక్కడైనా లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా, హార్ట్లో ప్రాబ్లం ఉన్నా, ఇవన్నీ కూడా నాడి పరీక్ష ద్వారా ఆయుర్వేదంలో నాడి పరీక్ష చేసి చూసి రూట్ కాస్ నుంచి చూసి వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి రూట్ కాస్ని సరిచేస్తే ఎలాంటి డిసీజ్ అయినా సరే పోతుంది అని చెప్పేసి ఆయుర్వేదం మూలం చెప్తుంది. సార్ మీరు అన్నట్టుగా లివర్ సమస్యకి ఆ సిమ్టమ్స్తో పాటు ఇప్పుడు మీరు వెజ్లో ఉన్న ఫుడ్ గురించే చెప్పారు, బట్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఒక్కటి చెప్తాను, నాన్ వెజ్ తినడం ఎలా మొదలైంది తెలుసా? చెప్పండి సార్. ఒక అంటే మనం గతంకి వెళ్ళాలండి. ఫ్యూచర్లో ఏముంది, ఇంకా చాలా దారుణం ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ చూడండి మీరు. ఫుడ్ అనేది నాన్ వెజ్ ఎవరు తినాలి? వేటాడే వాళ్ళు మాత్రమే తినాలి, గుర్తుపెట్టుకోండి. ఒక కుందేల్ని పట్టుకొని వచ్చి తినండి చూస్తా నేను, తెచ్చి పెట్టింది తినకండి. పట్టుకొని వచ్చి తినండి చూస్తా నేను. దానికి ఎంత పరిగెత్తాల్సి వస్తుంది, ఎంత వేటాడాల్సి వస్తుంది తెలుస్తుంది.
అంత పరిగెత్తి శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. మెంటల్ గా శారీరకంగా ఒక కోడిని పట్టుకోలేమండి మనము ఊర్లో. కోడి తినడం కాదు, చికెన్ తినడం గొప్ప కాదు. ఒక కోడిని పట్టుకొని వచ్చి తినండి తెలుస్తుంది ఎంత పరిగెత్తాల్సి వస్తుందో తెలుస్తుంది. అది అంటే ఒకలాంటి ఎక్సర్సైజ్ అవుతుంది అక్కడ. ఓకే. బాడీకి మినిమం ఎక్సర్సైజ్ లేకుండా బాడీని కంప్లీట్ గా ఏసీ రూమ్ లో కూర్చొని సున్నితంగా నేను జాబ్ చేసుకుంటా, నేను నాన్ వెజ్ తింటానంటే అవ్వదు. నేచర్లో అలా లేదు. ఓకే. నాన్ వెజ్ తినే పద్ధతి వేటాడి వేటాడి తీసుకొచ్చి వేటాడిన జంతువులను తీసుకొని వచ్చి నాన్ వెజ్ తిన్న రోజులు. అలాంటి వాళ్ళు నాన్ వెజ్ తినాలి. ఓకే. ఏసీలో కూర్చొని నేను నాన్ వెజ్ తింటానంటే ఖచ్చితంగా క్రానిక్ డిసీజెస్. ఒకవేళ సార్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ బాడీకి ఎంత ఎక్సర్సైజ్ కావాలో, మెంటల్ హెల్త్ కి ఎంత యోగా కావాలో అవన్నీ ఫాలో అవుతూ గనక ఇవి తిన్నప్పుడు ఏమైనా రియాక్షన్స్ ఉంటాయా? అంటే తక్కువ ఉంటాయి. కాబట్టి శారీరక శ్రమ జిమ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇప్పుడు చూడండి జిమ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు అందరూ? నాన్ వెజ్ తినండి, ఎగ్స్ తినండి, ప్రోటీన్ ఎక్కువ ఇస్తారు. అంటే ఈ శారీరక శ్రమలు ఏమవుతుంది అని అంటే లివర్ ఫంక్షన్ నార్మల్ అవుతుంది. లివర్ అనేది చాలా నార్మల్ పొజిషన్, డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది శారీరక శ్రమ ఉన్నప్పుడు. కాబట్టి ఎంత హెవీ డైట్ తిన్నా సరే అప్పుడు ఈజీగా డైజెషన్ అవుతుంది. కాబట్టి బాడీకి అంటే బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా, బాడీని శ్రమ లేకుండా కూర్చొని తినగలిగితే ఖచ్చితంగా ఒబేసిటీ, క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. సార్ లివర్ సమస్యకి ప్రధానంగా చదువుకున్నా చదువుకోకపోయినా పల్లెటూరు వారికైనా తెలిసేది ఏంటి అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి. మరి నిజంగానే టోటల్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఇంకొకటి సార్, ఇందులో చాలా మంది ఏం చెప్తారంటే సినిమాలు చూసో వగేరే చూసో కాస్తంత ఆల్కహాల్ తీసుకుంటే ఏం పర్లేదు, లివర్ ఖరాబ్ కాదు అని చెప్పేస్తూ ఉంటారు. మరి దాని గురించి ఒకసారి చెప్పండి సార్. అయితే చూడండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే లివర్ పాడవుతుంది అంటే ఇంట్లో ఆడవాళ్ళకు కూడా లివర్ పాడవుతుంది. జెంట్స్ మాత్రమే ఆల్కహాల్ తాగే వాళ్ళకి కాదు కదా. అంటే లివర్కి కొంచెం పులుపు పడ్డా లివర్ పాడవుతుంది. చింతపండు కొంచెం వేసుకొని ఒక గుప్పెడు చింతపండు 2 ఫుల్ బాటిల్తో సమానం. 2 ఫుల్ బాటిల్ ఆల్కహాల్తో సమానం అనమాట. 2 ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగినా ఒకటే, గుప్పెడు చింతపండు తిన్న డైజెషన్ బాగాలేనప్పుడు గుర్తుపెట్టుకోండి. డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు గుప్పెడు చింతపండు తిన్నా 2 ఫుల్ బాటిల్ తాగినంత ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో లివర్ మీద అదే ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంట్లో కొంచెం చింతపండును కూడా తగ్గించుకుంటారు. అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఇప్పుడు డయాబెటిక్ ఉందండి, షుగర్ ఉంది, షుగర్ వచ్చిన పేషెంట్కి కొంచెం చింతపండు కానీ, కొంచెం బీపీ ఉన్న పేషెంట్ కొంచెం చింతపండు మంచి సాంబార్ వేసి తిన్నారనుకోండి, ఎప్పటికీ కంట్రోల్ కాదు. మీరు ఆల్కహాల్ తాగితేనే అబ్నార్మల్ అవుతుంది అనేది లేదు ఇక్కడ. పులుపు తిన్నా సరే ఇక్కడ లివర్ అనేది అబ్నార్మలే, ఖచ్చితంగా దెబ్బతింటుంది లివర్. కాబట్టి పులుపు కూడా మానేయాల్సి వస్తుంది. ఇక్కడ తాగడం అనేది ఒకటి కాదు, తాగినప్పుడు లివర్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్గా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ తాగుతూ ఇంకా ఇంట్లో పులుపు కానీ తినడం అనుకోండి ఇంకెక్కువ తొందరగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ ప్లస్ పులుపు 2 మిక్స్ అయినప్పుడు వచ్చే కెమికల్ రియాక్షన్ వల్ల లివర్ కంప్లీట్గా దెబ్బతిని నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వచ్చేదానికి కూడా రీజన్ అదే. అనవసరమైన కెమికల్. అంటే ఇప్పుడు బాగా మందు తాగినప్పుడు ఏమవుతుంది, మంచి స్పైసీ ఫుడ్ తింటారు, ఒకటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటారు, ఎక్కువ స్పైసీ తింటారు, దాంతోపాటు కొంచెం పులుపు ఏదైనా పడ్డది అనుకోండి అయిపోయింది, మీ లివర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ తాగితే మాత్రమే లివర్ డ్యామేజ్ అవుతుందని ఏమి లేదు. చిన్నపిల్లలు కూడా లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కోపం, చిరాకు పడ్డా కానీ అది లివర్ ప్రాబ్లమే, ఖచ్చితంగా పడుతుందండి. చిన్నపిల్లలు చిరాకు కోపం ఇరిటేషన్, హైపర్ యాక్టివ్ ఉంటారు, అదంతా లివర్ ప్రాబ్లమే. అదంతా అది కూడా డిసీజే. కోపం, చిరాకు పడడం కూడా డిసీజ్ కిందకే వస్తుంది. కొంతమంది చాలా మంది అంటారు బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది అనుకుంటారు. చిన్నపిల్లలు కూడా కోపం, చిరాకు వస్తుంది, వాళ్ళకి బీపీ ఉండదు, ఏముండదు. ఇక్కడ రూట్ కాజ్ లో ఆయుర్వేద ఏం చెప్తుంది అని అంటే లివర్, గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్న వాళ్ళకు కోపం, చిరాకులు వస్తాయి. కాబట్టి రూట్ కాజ్ లో కొంచెం పులుపు తగ్గించి ఈజీ డైజెషన్ అయ్యేది ఒక 1 మంత్ గానీ అలవాటు చేసినామంటే మీ లివర్ అనేది నార్మల్ పొజిషన్కి వస్తుంది. దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం బైక్ వచ్చినంత మాత్రాన ఎలా పడితే అలా నడిపితే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి డ్రైవింగ్ నేర్చుకున్నంత ఈజీ కాదు, నేర్చుకున్న తర్వాత మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ, చాలా కష్టం. ఒక బైక్, కార్ నేర్చుకున్న తర్వాత దాన్ని జీవితం అంతా మనం ఒక జాగ్రత్తగా నడపాలంటే కూడా చాలా జాగ్రత్త అవసరం అవుతుంది. నేర్చుకునేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ నేర్చుకున్న తర్వాత లేదు అంటే అవ్వదు, యాక్సిడెంట్లు అవుతాయి. లివర్ కూడా అంతే. లివర్ ని డైట్ తోటి నార్మల్ చేసుకున్న తర్వాత ఇంక ఏదైనా తినొచ్చని అనుకుంటే తప్పు. ఒక సిస్టమేటిక్ ఉంది, పెద్దలు మంచిగా ఒక సిస్టమేటిక్ నేర్పించారు మనకు. హెవీ డైట్ మార్నింగ్ తినాలి అని చెప్తారు. ఫుల్ మీల్స్ తినేది, బ్రేక్ఫాస్ట్ లేవండి. 50 సంవత్సరాల కింద బ్రేక్ఫాస్ట్ అన్న పదమే లేదు, కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. 100 ఏళ్ల కింద
మంచిగా 3 పూటలు అన్నం తిన్న వాళ్ళు కూడా షుగర్ రాలేదు. ఇప్పుడు ఒక్క పూట అన్నం తినాలంటే షుగర్ గురించి ఆలోచిస్తారు. అవును సార్. అట్లా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినాలంటే భయపడతారు. అన్నం తింటే పెరిగిపోతుంది కాదు ఇక్కడ షుగర్. అన్నంతో పాటు కిలో చికెన్ తిన్నామంటే పెరిగిపోతుంది. అన్నంతో పాటు మొత్తం సాంబార్ వేసుకొని తిన్నామంటే పాడైపోతుంది. అన్నంతో పాటు నేను ఇంకేదన్నా జంక్ ఫుడ్ తిన్నామంటే పాడైపోతుంది. ఫ్రైలు ఏంది అసలు? హెల్దీ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తున్నారు ఈరోజు? అంతే ఆర్గానిక్ అని చెప్పేసి ఇప్పుడు కొంచెం అంటే ఒక ఎక్స్ట్రీమ్ పాడైపోయిన తర్వాత ఆర్గానిక్ అన్న పదాలు ఇప్పుడు వింటున్నాము. మార్కెట్లో ఆర్గానిక్ అన్న పదం చెప్పి కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. సార్ మరి లివర్ సమస్యకి అంటే సార్ కొన్ని డిసీజెస్ కి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ అలసిపోవడము, లేకపోతే నీరసంగా ఉండడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, అలా లివర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏమైనా బేసిక్ గా సిమ్టమ్స్ ఉన్నాయా? దానికి మాత్రమే వచ్చేవి. అయితే ఇప్పుడు చూడండి, మానసిక శారీరకంగా శ్రమ పడ్డప్పుడు బాడీ అనేది వాటర్ కంటెంట్ తో నిండి ఉంటుంది. మనము బాగా కష్టపడి పని చేస్తుంటే ఇప్పుడు రైతులు చూడండి బాగా స్వెట్ అంతా తీస్తుంటారు. స్వెట్ అంతా తీసినప్పుడు మన మజిల్స్ లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. బాడీలో కొంచెం నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. అంటే ఒక రెస్ట్ చేసే లోపల ఏమవుతుంది అంటే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. బాడీకి కావాల్సింది రెస్ట్ కంపల్సరీ. ఎప్పుడు కష్టపడడం కాదు. మీరు సిస్టమ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు వ్యవసాయం చేయండి, ఇంకేదైనా చేయండి. బాడీకి సాయంత్రం అయితే రెస్ట్ ఇవ్వాలి. ప్రకృతి చాలా అద్భుతం అండి. అసలు తెల్లవారిందంటే ఖచ్చితంగా వర్క్ చేసుకోమని చెప్తుంది. సాయంత్రం అయితే అన్ని జీవరాశులు అన్ని కూడా వెళ్ళి రెస్ట్ చేస్తాయి. మనుషులు మాత్రమే పనిచేస్తారు రాత్రి దాకా. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో నైట్ షిఫ్ట్స్ అని లేకపోతే బి షిఫ్ట్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని చేసినా మీ ఫుడ్ కూడా మీ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. మీరు కష్టపడి పనిచేసి అలాంటి రోగాలు తెచ్చుకుంటారు. అది సార్ మామూలుగా అయితే ఒక రకంగా ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి, బి షిఫ్ట్ చేసే వాళ్ళకి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కూడా లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? 100% ఉంటాయి. అవకాశం ఉంటుందా కాదు ఇక్కడ. జస్ట్ నైట్ షిఫ్ట్ మీరు ఒక 1 year చేస్తే సరిపోతుంది. మీకు లివర్ సమస్యలు రెడీగా పెట్టుకోండి. కోపం, చిరాకు, ఇరిటేషన్ తోటి అంత టార్గెట్స్ ఏదేదో వాళ్ళతో మాట్లాడి చూడండి. ఎంత చిరాకు తోటి ఎంత కోపంతో ఉంటారు. అవన్నీ కూడా డిసీజే. లివర్ సమస్యలే. కోపం అనేది లివర్ డిసీజే. సార్ మరి లివర్ సమస్యకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి లివర్ సమస్యలైనా సరే వాళ్ళ ఇంకా అంటే ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం నాడీ పరీక్ష ద్వారా చూస్తాం. కాబట్టి కొంతమందికి లివర్ సమస్యలు ఉండి కిడ్నీల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది లివర్ సమస్యల నుంచి లంగ్స్ల ప్రాబ్లం ఉంటాయి. కొంతమందికి లివర్ ప్రాబ్లం వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ సమస్యల వల్లనే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. లివర్ సమస్యల వల్లనే మనకు పక్షవాతం అనేది వస్తాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నాడీ ద్వారా మనం చూసి వాళ్ళకి రూట్ కాస్ నుంచి ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందా చూసి, లివర్ సమస్యలతో పాటు కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, లివర్కి పునర్నవాన్ని ఇస్తాం ఒక మెడిసిన్. అదే కిడ్నీలో ప్రాబ్లం ఉందనుకోండి, దానికి పల్లెరు గోక్షుర అని చెప్పేసి ఒక రెమెడీ, గోక్షుర అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇట్లా 2 కాంబినేషన్లు ఇవ్వడం వల్ల అక్కడ లివర్ ప్లస్ ఇక్కడ కిడ్నీ 2 కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఒకటే ప్రాబ్లం ఉండదండి. ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఇంకొక ఆర్గన్ మీద ఎఫెక్ట్ పడుతుంటది. ఒక లివర్ మీద ఓవర్లోడ్ అయింది అని అంటే ఆ ఓవర్లోడ్ అయిన అంతా కూడా టాక్సిన్స్ అంతా కూడా కిడ్నీకి వెళ్ళేసి స్టోర్ అవుతుంటది. యూరిన్ అనేది వాళ్ళకు ఫ్రీగా ఉండదు. ప్రోటీన్ అంతా కూడా యూరిన్ ద్వారా పోతుంటది. దాని ద్వారా బాడీ అనేది మజిల్ లాస్ అవుతుంటది. నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంటది. మెంటల్ కండిషన్ కూడా వాళ్ళకు సరిగా ఉండదు. ఇలాంటివన్నీ లివర్ సమస్యల వల్లనే ఉంటాయి. కాబట్టి లివర్లో ప్రాబ్లం ఉండి కొంతమంది లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి డైజెషన్ సిస్టమ్ ఏం తిన్నా కొద్దిగా పెరగన్న తిన్న గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంతమందికి అంటే జ్యూస్ తాగినా సరే అంటే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సమస్య అనుకుంటాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కానీ ఆ చిన్న గ్యాస్ట్రిక్ కారణం అయ్యేది ఒక లివరే. ఒక్క లివర్ సమస్య వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది మనకు ఎవరికి తెలియదు. ఆయిల్ ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటున్నాం. అదంతా ఎక్కడ పోవాలంటే అంటే అదంతా డైజెషన్ చేయాల్సిన ఆర్గన్స్ ఎంత ఓవర్లోడ్ అవుతాయి. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక డైట్ తింటున్నాం, మంచి హెవీ ప్రోటీన్ డైట్ తిన్నాం అనుకోండి. ఒక ఫుల్ మీల్స్ తిన్నాం అనుకుందాం. ఒక ఫుల్ మీల్స్ తింటే 8 hours కావాలండి డైజెషన్ అవ్వాలంటే. ఈ లోపల మళ్ళీ తిన్నాం అనుకోండి, 8 hours లోపల గ్యాప్ ఇచ్చి మనం ఉండలేము. 6 hours 5 hours మళ్ళీ తింటాం. 8 hours గ్యాప్ లేకుండా మళ్ళీ తిన్నాం అనుకోండి, లివర్కి ఓవర్లోడ్ అవుతుంది ఫుడ్. డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఒక మిక్సీలో పల్లీలు వేసేసి మిక్స్ చేద్దాం, ఇంకా కొనేద్దాం, ఫుల్ అయిపోయింది అనుకోండి, బ్లేడ్స్ అయిపోతాయి. మళ్ళీ బయట ఉన్న బ్లేడ్స్ ఆగిపోతే లోపల ఏమున్నాయండి మనకు. అంటే ఈ ఓవర్లోడ్ అనేది మనకు అవగాహన ఉండదు. ఏదో వేస్తున్నాము పోతుంది అని అనుకుంటాం, కానీ అవేర్నెస్ కావాలి.
ఓకే. ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా మనకు ఎందుకు స్ట్రెంత్ లేదనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే తెలుస్తుంది మనకు. ఎంత ప్రోటీన్ ఫుడ్ తినండి, ఎంత విటమిన్స్ మినరల్స్ అన్నీ తీసుకుంటే కూడా హెల్దీగా ఎందుకు ఉండట్లేదు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే దానికి ప్రధానమైన కారణం ఫస్ట్ డైజెషనే, లివర్ సమస్యలే. ఓకే. కాబట్టి వీటన్నిటికీ కూడా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఫస్ట్ లివర్ని మంచిగా పెట్టుకోండి. సాత్విక్ ఫుడ్ అంటే జస్ట్ వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకొని తిని చూడండి ఒక 1 month. మీ బాడీలో ఎంత మంచి పాజిటివ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడండి. ఓకే. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ 3 పూటలు 4 పూటలు 5 పూటలు తినండి. అన్లిమిటెడ్గా తిని చూడండి. 2 గంటల డైజెషన్ అయిపోతుంది. అన్ని వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకొని తినడం వల్ల 2 గంటల డైజెషన్ అయిపోతుంది. మీ డైజెషన్ సిస్టమ్ ఎవ్రీ 2 అవర్స్కి ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే. అప్పుడు అంటే డైజెషన్ 2 అవర్స్లో అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? దాంట్లో ఉండే పోషకాలన్నీ మనకు వితిన్ 2 అవర్స్లో వచ్చేసినాయని అర్థం. మీకు ఆకలి వేయాలంటే అవ్వదు ఇంకా. ఓకే. అంటే స్ట్రెంత్ ఉంటుంది ఆటోమేటిక్గా. 2 అవర్స్ తర్వాత మన బాడీ అనేది ఎనర్జెటిక్గా మారిపోయి ఉంటుంది. ఓకే. ఆకలి అనేది తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఓకే. చాలా మందికి ఆకలి అనేది మన మైండ్కి సంబంధించిందే. నిజంగా హెపటైట్ అనేది ఇప్పుడు మనం తింటుంటాం. ఎగ్జాంపుల్ చాలని ఎవరు చెప్తారు? సైన్స్ చెప్పండి చూద్దాం. లేదు సార్. తినేటప్పుడు సరిపోయింది అని ఈ సైన్స్ టెక్నాలజీ వచ్చి చెప్పండి. చెప్పచ్చు సార్ అలా మనం. ఎంత ఆకలి అని చెప్పండి సైన్స్కి. బాగా డెవలప్ అయింది కదా సైన్స్. కానీ మన బాడీయే చెప్పాలి సార్. ఎంత కోపం వస్తుంది చెప్పండి. ఎంత చిరాకు పడతామని చెప్పండి సైన్స్కి. అలా కుదరదు సార్. ఇంకొక కొన్ని 1000 సంవత్సరాలు అయితే కూడా వీటికి ఆన్సర్ లేదు. మన బాడీ మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సార్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు టైంకి ఆకలేసినా అది లివర్ సమస్య అవ్వచ్చు, ఆకలి వేయకపోయినా లివర్ సమస్య అవ్వచ్చు అని అన్నారు. నిజంగానే మీరు అన్నట్టుగా కొంచెం ఫాలో అయ్యి అట్లీస్ట్ వాళ్ళ రొటీన్ కనుక ఒకటే రెగ్యులర్గా 30 years అట్లా 20 years ఫాలో అవుతున్నప్పుడు మామూలుగా టైంకి ఆకలేయడం వాళ్ళకు అలవాటు అయింది అనుకోండి, దాన్ని పాజిటివ్ గానే తీసుకోవచ్చా, లేకపోతే అది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోవచ్చా? తీసుకోవచ్చు, పాజిటివ్ గానే తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ జీవన శైలి కూడా వాళ్ళ వర్కింగ్ అంటే వాళ్ళ బాడీకి ఎంత రెస్ట్ ఇస్తున్నారు, అన్ని పద్ధతులు బాగుండి నైట్ నిద్ర రాకపోతే ఏదో ఒక పని పెట్టుకుంటే అలాంటప్పుడు ఓకే. బట్ మామూలుగా ఫాలో అట్లా ఆకలేస్తే మాత్రం కొంచెం హెల్దీగానే ఉన్నట్టు. అంతే. ఒక్క రోజు నుంచి అంటే లివర్ పాడవడానికి ఒక్క రోజు నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. డయాబెటిక్ ఒక్క రోజులో రాదు, షుగర్ ఒక్క రోజులో రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, షుగర్, బీపీ, థైరాయిడ్ ఒక్క రోజులో వచ్చే డిసీజ్ కావు. 1 to 10 years మీ డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయితే వచ్చే డిసీజెస్ ఇవి. మీ డైజెషన్ సిస్టమ్ అలా 1 నుంచి 10 సంవత్సరాలు ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్కి, షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి ఒక్క మెడిసిన్ కూడా అవసరం లేదు. ఓకే సార్. సార్ మరి మీరు అన్నట్టుగా లివర్ సమస్య వచ్చినప్పుడు ప్రధానంగా హెపటైటిస్ బి అనేది కూడా వస్తుందని చెప్పేసి విన్నాము. దానికి వ్యాక్సిన్ కూడా వచ్చిందని విన్నాం సార్. అసలు దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వండి. చూడండి, కొన్ని ఎంజైమ్స్ అనేటివి లివర్ అనేది, గాల్ బ్లాడర్ అనేది కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. డైజెషన్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. మెటబాలిజం సిస్టమ్ని మొత్తం బ్యాలెన్స్ చేసేదానికి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ అనేటివి ఆగిపోతాయి, రిలీజ్ అవ్వవు. అంటే అక్కడ కంప్లీట్గా లివర్ ఫంక్షన్ అనేది అబ్నార్మల్, అంటే ఎప్పటికీ రీజనరేట్ అవ్వదు. కొన్ని కేసెస్లో హెపటైటిస్ బి అనేది కూడా అలాగే తీసుకుండాలి. అయితే ఈ హెపటైటిస్ బి ఎప్పుడైతే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వదో హెపటైటిస్ బి అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది వాళ్ళకి. కానీ ఆయుర్వేదంలో అలా కాదు, దాన్ని కూడా బాగు చేసుకునే ఉపాయాలు చాలా ఉన్నాయి, దాన్ని కూడా రీజనరేట్ చేసుకునే ఉపాయాలు చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఒక జీవనశైలి కావాలి. మళ్ళీ వ్యాక్సిన్స్ తీసుకున్నంత మాత్రాన లివర్ సమస్యలు తీరిపోతాయని అంటే లేదండి, ఖచ్చితంగా చెప్పలేదు ఇప్పటివరకు. ఏ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా ఇది వాడుకోవడం వల్ల మీ లివర్ 100% సేఫ్ అని ఏ వ్యాక్సిన్ చెప్పలేదు ఇప్పటివరకు ప్రపంచంలో. కాబట్టి వ్యాక్సిన్ అనేది సొల్యూషన్ కాదు. రూట్ కాజ్లో మన జీవన విధానము, మన రూట్ కాజ్ నుంచి మన లైఫ్ స్టైల్, రూట్ కాజ్ నుంచి మన డైట్ చార్టు, రూట్ కాజ్ నుంచి మన అంటే ఇదంతా ఒక ప్రోటోకాల్గా ఎప్పుడైతే మన జీవన విధానంలో పాత పద్ధతులు మళ్ళీ పాటించుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తే హెపటైటిస్ బిని కూడా జయించవచ్చు. హెపటైటిస్ బి కూడా నార్మల్ ఉండి మళ్ళీ లివర్ సమస్యలు లేకుండా మజిల్ స్ట్రెంత్, మెంటల్ కండిషన్ అన్నీ కూడా మంచిగా నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. వాటికి కూడా రూట్ కాజ్ నుంచి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అబ్రకబస్సం అని ఉంటుందండి మా దగ్గర. అబ్రకబస్సం ఇస్తే ఎలాంటి లివర్ సమస్యలైనా బాగా అవుతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 months వాడితే చాలు. డైట్ చేసుకుంటా ఖచ్చితంగా ఒక 2-3 months కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదంలో వాడితే హెపటైటిస్ బి కూడా చాలా అద్భుతంగా తగ్గుతుంది. తగ్గే డిసీజ్ అనేది ఏమి లేదంటే మధ్యలో వచ్చిందంటే మధ్యలో తగ్గిపోవాల్సిందే. లివర్ సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా హెపటైటిస్ బి కూడా వస్తుంది ఖచ్చితంగా అని చెప్పలేము. అందరిలో వస్తుందని చెప్పలేము. అది కొంతమందిలో ఒక 5% మాత్రమే, 100లో ఒక 5 మందికి మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అది ఒక క్రానిక్ డిసీజ్ కాకపోతే దానికి సొల్యూషన్ లేదని చెప్తారు, కానీ ఆయుర్వేదంలో మాత్రం రూట్ కాస్ నుంచి సొల్యూషన్ ఉంది. అవేర్నెస్ లోపం వల్ల ఈరోజు చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి 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 ఇంకా కిడ్నీ మీద ఓవర్లోడ్ అయ్యి కిడ్నీస్ పాడు చేసుకోవడం, లంగ్స్ పాడు చేసుకోవడం, హార్ట్ అటాక్స్, హార్ట్ బీట్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఒక లివర్ వల్ల వచ్చేది. కాబట్టి లివర్ని ఒకటి మంచిగా పెట్టుకుంటే ఖచ్చితంగా అన్ని 90% డిసీజ్ని కూడా తగ్గించవచ్చు. ఓకే సార్. సార్ ఫర్దర్గా ఒకవేళ కేర్లెస్గా ఉండి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే కనుక ఈ లివర్ సమస్య క్యాన్సర్కి కానీ లేకపోతే ఇతర డిసీజెస్కి కానీ కారణం అవ్వచ్చా? అంటే ఆ సమస్య అవి రావడానికి కారణం అవ్వచ్చా? ఖచ్చితంగా అవుతాయండి. కాబట్టి రూట్ కాజ్ నుంచి మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. మనము ఒక రిలేషన్స్ అనేటివి, పంచభూతాలు అనేటివి చాలా గొప్పవి. ఈ పంచభూత తత్వంలో నాడి వైద్యం అనేది ఇంకా గొప్పది. వాత పిత్త కఫ ఎంత గొప్పదో పంచభూతాల తత్వం కూడా అంతే గొప్పది. మన రిలేషన్స్ కూడా అంతే. ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే ఏడు తరాలు చూడమంటారు. 7 తరాలు అంటే 7 జనరేషన్స్లో వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మెంటల్ కండిషన్స్ ఎలా ఉండినవని చూడమని చెప్తారు ఒక పెళ్లికి. అంత చిన్న విషయం కాదండి. 7 తరాలు 7 జనరేషన్ చూసి పెళ్లి చేయాలంటారు. ఆ 7 జనరేషన్స్లో ఎవరెవరి మెంటాలిటీ ఎలా ఉండింది, ఏ ఒక్క జనరేషన్లో కూడా వాళ్ళకు మెంటల్ కండిషన్ బాగాలేకపోతే ఆ సంబంధమే వద్దనే వాళ్ళు. అలాంటి మనం సిస్టమ్ నుంచి వచ్చినాం మనం. ఇప్పుడు అలా కాదండి. అందంగా ఉంటే సరిపోతుంది. అందం ఎన్ని రోజులు ఉంటుందండి అందం? అంటే మేబీ మీరు అన్నట్టుగా ఫర్దర్ డేస్లో ఏమో కానీ ప్రస్తుతం కాస్త చూస్తున్నారు, కానీ మోస్ట్ పట్టించుకునేది మాత్రం అదే. బయట కనిపించే దాన్ని బిహేవియర్ అయినా మాటలైనా యాక్చువల్గా మనిషి ఏంటి అనే దానికన్నా పైపైన కనిపించే దాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే రిలేషన్స్కి ఇప్పుడు విలువ లేకుండా పోయింది. కాబట్టి రూట్ కాజ్ నుంచి మన విలువల్ని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన హెల్త్ కూడా దాంట్లో బ్యాలెన్స్గా ఉంటుంది. ఎందుకంటే మనకు బాగాలేకపోతే మన అమ్మ ఆలోచిస్తుంది, అమ్మ ఆలోచించకపోతే నాన్నమ్మ ఆలోచిస్తుంది, లేదంటే మన కొడుకు ఆలోచిస్తాడు. ఇట్లా వెనుక ముంగట 2 ఉంటారు. పంచభూతాల్లో కూడా అంతే అండి. వెనుక ఒక 3 ఉంటారు, ముంగట 2 ఉంటారు. ఒక్కటి పంచభూతంలో ఏ ఒక్కటి బాగాలేకపోతే కూడా. సార్ మరి లివర్ సమస్యకి ఆయుర్వేదంలో అసలు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? అది కూడా లైఫ్ లాంగ్ వాడాలా, లేకపోతే ఆ పర్సన్కి సంబంధించి తగ్గే వరకు వాడితే సరిపోతుందా? ఏదైనా చూడండి, ఆయుర్వేదంలో రూట్ కాజ్ నుంచి ఒకవేళ డిసీజ్ ఫైండ్ అవుట్ అయింది అని అంటే ఖచ్చితంగా దానికి 3 months నుంచి 6 months కన్నా ఎక్కువ అవసరం లేదు. మ్యాక్సిమం 6 months. ఎంత లివర్ డ్యామేజ్ అయినా 6 నెలల్లో పూర్తిగా 100% మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు. తాగి ఆల్కహాల్ తాగి కంప్లీట్గా లివర్ పాడు చేసుకొని నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా లివర్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకురావచ్చు. చాలా మందికి ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇక్కడ లివర్ సమస్యలు వచ్చిన వాళ్ళకు సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ కావాల్సింది నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయి ఉండాలి. వాళ్ళకి ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కడ బ్లాకేజెస్ అయి ఉండకూడదు. ఎక్కడైనా బ్లాక్ అయింది అంటే వాళ్ళకి ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ కూడా, సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతాయి. కాబట్టి రూట్ కాజ్లో లివర్ బాగున్నప్పుడే హెల్దీ. పిల్లల్ని కనాలంటే కూడా లివర్ బాగుండాలి. కాబట్టి రూట్ కాజ్ నుంచి మన మెటబాలిజం సిస్టమ్, అన్ని డిసీజ్కి మెటబాలిజం సిస్టమే కారణం అవుతుంది. కాబట్టి ఆ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఒక లివర్ గాల్ బ్లాడర్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రూట్ కాజ్ నుంచి ఆ 2 ఆర్గాన్స్ని మనం మంచిగా పెట్టుకోగలిగితే, దానికి ఒక సిస్టమేటిక్గా చేసుకోగలిగితే, ఒక టైం టేబుల్ కానివ్వండి, దానికి ఒక జీవన శైలి కానివ్వండి, డైట్ చార్ట్ కానీ ఒక 2-3 months కానీ ఫాలో చేస్తే సరిపోతుంది. ఎక్కువ రోజులు ఏది కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే మ్యాక్సిమం 3 to 6 months లోపల లివర్ వల్ల వచ్చే సమస్యలు 90% డిసీజ్ కూడా తగ్గిపోతాయి. మరి ఓవరాల్గా లివర్ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఎలా దాన్ని మనం ఆయుర్వేదంలో అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని దాని గురించి చాలా బాగా వివరించారు సార్. ధన్యవాదాలు.